ఓం గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఇదిగో ఇది బూడిద గుమ్మడికాయ చూడండి. ఇది బూడిద గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ ఏం చేయాలంటే చెప్తా వినండి. దీన్ని ఈ తొడెం ఉంది కదా, తొడెం ఇట్టా 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 4 పలకలుగా కోసి ఈ ముక్క తీయాలి. ఏం చేయాలి? 4 పలకలుగా ఇట్టా ఇట్టా కోసి ఇట్టా ముక్క తీయాలి. ముక్క తీసిన తర్వాత ఈ ముక్క తీసి లోగా రంధ్రం ఉంటుంది కదా, దాంట్లో ఒక 200 గ్రాములు కృష్ణా అబ్రకం అందులో వేయాలి. దీనిలోకి వేయాలి. వేసేసిన తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ ఇదే ముక్క అందులో పెట్టేసి బాగా మళ్ళా పెట్టేసి ఒక కుండ తీసుకోండి. ఈ కుండలో ఈ కాయ పట్టి లోనికి పోవాలి. పెద్ద మట్టి కుండ ఒకటి తీసుకోండి. మట్టి కుండలో ఈ కాయ లోనికి పోవాలి. లోనికి పోయిన తర్వాత దాన్ని ఆ కుండకు ఏం చేస్తారంటే సీల్ ఇవ్వండి. సీల్ ఇచ్చేసి కరెక్ట్గా ఆ కుండ లేదన్నా 1.5 కుండ ఉంటుంది. 1.5 కుండ అంటే కనీసం పైన 3 అడుగులు అంటే 4.5 అడుగులలో గుంత తీయాలి. 4.5 అడుగు గుంత తీయాలి. ఆ గుంతలో ఈ కాయను, ఆ కుండ సీల్ చేసిన కుండ ఈ కాయ ఉంది కదా అందులో పెట్టండి. పెట్టి బూడి చేయండి. బూడి చేసిన తర్వాత కరెక్ట్గా 41 రోజు ఆగి 40 రోజులు ఆగండి. 41వ రోజు మళ్ళీ ఓపెన్ చేసి తీయండి. తీసే వరకు ఈ అబ్రకంలో ఉన్న పాదరసం మొత్తము నవనీతం అయి ఉంటుంది. నవనీతము అయి బాగా రసంలాగా ఉంటుంది మిత్రమా. ఈ వచ్చిన రసాన్ని మనం ఏం చేయాలి? తీసుకొని పచ్చి పాదరసం ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు శుద్ధి చేసి ఉండాలి. శుద్ధి చేసిన పాదరసము ఈ నవనీతమైన అగ్నిజయమైన పాదరసం ఒక 10 గ్రాములు తీసుకొని రొంటెను కలవంలో వేసి కలిపి నూరండి. నూరిన తర్వాత దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకుంటే మీకు హీట్ ప్రూఫ్ రసం అగ్నిజయం అంటుండ్రు కదా, అందుకు కాబట్టి మీకు ఈ అబ్రక రసం ఎప్పుడైతే అందులో చేరుద్దో అప్పుడు మీకు ఆ రసము అగ్నిజయమై ఉంటుంది. నూరి ఈ రొంటెను కలిపి నూరిన తర్వాత మీరేం చేయాలి? ప్రమిదలో వేసి కొంచెం హీట్ చేయాలి. మళ్ళీ హీట్ చేస్తే మీకు కరెక్ట్గా మీకు ఎంత హీట్ కావాలంటే అంత హీట్గా ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2500